చెప్పాలంటే చాలా కష్టం. ఇంకా ప్రవీణ్‌తో ఎలా మొదలైందంటే, నేను ప్రవీణ్ యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పటి నుండి అతను తెలుసు. సో అప్పటి నుండి ఎలాగంటే ఎక్కడైనా బోల్డ్‌గా గాస్పెల్ చెప్పాలన్నా, ఎక్కడైనా సువార్త చెప్పాలన్నా అతనితో కలిసి పనిచేసేవాళ్ళం. ఇందోర్లో ఉన్నప్పుడు మజీద్‌లో కానీ, లేకపోతే మద్రాసాస్‌లో కానీ ముస్లింలతో డిబేట్ చేయాలన్నా, డిస్కషన్ చేయాలన్నా ప్రవీణ్ ఇంకా నేను వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా జాకిర్ నాయక్ ఆఫీస్కి వెళ్ళి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా చాలామంది క్రైస్తవులు, ముంబైలో ఉంటున్న క్రైస్తవులు భయపడి, అరే జాకిర్ నాయక్ ఆఫీస్కి